టెక్ సిటీ బెంగళూరులో భార్యా బాధితులు పెరిగిపోతున్నారా? బెంగళూరుకు చెందిన శ్రీకాంత్, బిందుశ్రీ దంపతులు ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకోవడాన్ని చూస్తే ఇలాంటి కేసులు పెరుగుతున్నాయంటున్నారు నిపుణులు. ప్రస్తుతం ఈ కేసు సంచలనం రేపుతోంది. 2 ఏళ్ల క్రితం వీరిద్దరికీ వివాహం జరిగింది. అయితే ఇప్పటి వరకు బిందుశ్రీ తనతో కాపురం చేయలేదని, డబ్బుల కోసం వేధిస్తోందని ఆరోపించాడు శ్రీకాంత్. డబ్బులు ఇవ్వకపోతే దాడి చేస్తున్నట్లు ఆరోపించాడు. బిందుశ్రీతో పాటు ఆమె కుటుంబ సభ్యులు దాడి చేయడంతో తనకు తీవ్ర గాయాలైనట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపాడు. తనకు 60 ఏళ్ల వరకు పిల్లలు అవసరం లేదని వాదిస్తోందని తెలిపాడు. తాను వర్క్ ఫ్రం హోం చేస్తున్నానని, కానీ తనను పదే పదే డిస్టర్బ్ చేయడంతో ఏడాదికి 60 లక్షల ఆదాయం వచ్చే ఉద్యోగాన్ని కోల్పోయినట్లు తెలిపాడు. ఈ విషయంలో బిందుశ్రీ వెర్షన్ మరోలా ఉంది. శ్రీకాంత్ ఆరోపణలలో నిజం లేదని అంటున్నారు బిందుశ్రీ. తనను శ్రీకాంతే వేధించాడని ఆరోపించారు. 45 లక్షల కోసం తాను డిమాండ్ చేయలేదని, తన తండ్రి చేసిన పెళ్లి ఖర్చును తిరిగి ఇవ్వాలని మాత్రమే కోరినట్లు తెలిపారు. తన భర్త చాలా అసభ్యకరంగా ప్రవర్తించాడని, ఇంట్లో సరదాగా డాన్స్ చేస్తుంటే వీడియో తీసి వైరల్ చేశాడని శ్రీకాంత్పై పోలీసులకు ఫిర్యాదులో తెలిపారు. శ్రీకాంత్ ఇచ్చిన ఫిర్యాదుతో బిందుశ్రీపై పోలీసులు కేసు నమోదు చేశారు. స్టేషన్కు పిలిపించి ఆమెను విచారించారు. అయితే ఇద్దరిలో ఎవరు నిజం చెప్తున్నారో, ఎవరు అబద్ధం చెప్తున్నారో అర్థం కావటం లేదంటూ పోలీసులు తలలు పట్టుకున్నారు.